నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గాంధీ భవన్లో ప్రతిరోజు కూడా ఒక ముఖాముఖి ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఈ ముఖాముఖి ప్రోగ్రామ్ కూడా ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతిరోజు ఒకరుగా ఇక్కడ ప్రజల సమస్యలపై కూడా ప్రతిరోజు వినతి పత్రాలు అయితే తీసుకుంటా ఉన్నారు. సో మరి ఇలాంటి ఈరోజు ఈ ముఖాముఖి ప్రోగ్రామ్కి అయితే ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో మరి ఎలాంటి సమస్యలతో ప్రజలు ఇక్కడికి వచ్చారు, సో ఎన్ని వినతి పత్రాలు తీసుకున్నారు, సో ఎట్లా జరుగుతుంది ప్రోగ్రామ్ని మాట్లాడించే ప్రయత్నం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈరోజు మార్నింగ్ నుండి వినతి పత్రాలు అయితే చాలా వరకు తీసుకుంటున్నారు. సో ప్రజలు ఎట్లాంటి సమస్యల మీద దగ్గరికి వస్తున్నారు? నమస్తే అన్న. ఈరోజు ప్రధానంగా ఇంద్రమిన్లకు సంబంధించిన వారు ఇప్పటివరకు అప్లికేషన్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు కొంతమంది రావడం అనేది జరిగింది. అదే డిఫరెంట్ యాంగిల్లో వివిధ రకాల అప్లికేషన్లు వస్తున్నాయి. ఆ అప్లికేషన్ అన్ని కూడా స్వీకరించి కన్సర్న్ అధికారులకు పంపిస్తున్నాం. సో అంటే ప్రధానంగా చూసుకుంటే రైతులు కావచ్చు, ఆరు గ్యారెంటీల విషయంలో చూసుకోవచ్చు, కానీ చాలామంది అదే విధాలుగా విమర్శిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని మాట్లాడుతూ ఉన్నారు. గ్రామ స్థాయిలో కావచ్చు, మీ నియోజకవర్గాలలో ఎట్లా ఉంది పరిస్థితి? ఈరోజు 6 గ్యారెంటీ అమలు కాలేదని మాట్లాడడం రోడ్డు మీద తిరిగి పోకిరి కాలేదు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. కానీ సంవత్సరన్నర కాలంలో మేము ఎన్ని రకాల స్కీమ్లను అమలు చేసామనేది వాళ్ళకు కళ్ళకు కనిపించడం లేదు. వాస్తవంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, దాంతోపాటు అదే రోజు హెల్త్ ఇన్సూరెన్స్ కింద 10 లక్షలు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళలో 200 యూనిట్ కావచ్చు, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండరే కావచ్చు, దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన స్కీమ్ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళని ఇచ్చినాం. అదేవిధంగా ప్రతిదీ కూడా అంటే మేము ఇచ్చేటువంటి గ్యారెంటీలో ప్రతి ఒక్కటి చేస్తూ పోతున్నాం. సంవత్సరాల కాలంలో అనేక రకమైన స్కీమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మొన్ననే 9 రోజుల్లో 9000 కోట్లు మరి డబ్బులు ఇచ్చేసి రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకి 60,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇట్లా చెప్పుకుంటే మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇట్లా చెప్పుకుంటే ప్రతి చాలా స్కీమ్లను మేము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి వారైతే ఆ 10 సంవత్సరాల కాలంలో అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. మరి ఏం చేశారు? కేవలం రైతు భరోసా పేరు మీద మోసం చేసుకుంటా 10 సంవత్సరాల కాలాన్ని వెల్లదీశారు తప్ప ఏది కూడా చేయలే. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాలుగా హామీలను అమలు చేస్తూ పోతున్నాం. వాళ్ళకి విమర్శించే స్థాయి వాళ్ళకి లేదు. తప్పకుండా మాకు ఇంకా పాలించే టైం ఇంకా చాలా ఉంది. సంవత్సరాల కాలంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తాం, ఇంకా 3.5 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం. అంటే అయితే ఈ రైతుల విషయంలో చూసుకోవచ్చు, నిరుద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం మోసం చేస్తూ ఉందని కూడా మన కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి సవాల్ విసురుతా ఉన్నాడు. ఎట్లా చూస్తారు ఈ అంశం? వాళ్ళ అయ్యాని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను. ఇప్పుడు కేటీఆర్ మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ అయ్యాని సవాల్ విసిరితే ఇతను వచ్చి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టే కార్యక్రమం చేపడతారు. వాళ్ళు ఏ సవాళ్ళనైనా స్వీకరిస్తాం. మేము ఎక్కడ మాట్లాడాలి? మేము ఒక ప్రజాప్రతినిధులం, ప్రజల చేతిలో ఎన్నుకబడిన నాయకులం. మేము ఎక్కడ మాట్లాడాలి? పబ్బులలో, క్లబ్లలో మాట్లాడే నాయకులు మా వాళ్ళు కారు. కాబట్టి వాళ్ళు అయ్యొచ్చి లేకపోతే వాళ్ళు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టండి. కేటీఆర్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి అసలు పొందడం లేదు. వాళ్ళ స్థాయి ఏంటిది, ఇతని స్థాయి ఏంటిది? కాబట్టి వాళ్ళు ఏదైతే పెట్టే కామెంట్స్ అవి మంచివి కాదు. కాబట్టి మేము నిరుద్యోగులు కావచ్చు ప్రతి విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎక్కడ కూడా మేము మోసం చేస్తలేదు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఆ కుటుంబమే రాష్ట్రమంతా రైతులను కావచ్చు, కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఏ సామాజిక రంగం వదలే. ఒకవైపు ఎస్సీలని, బీసీలని, ఓసీలని, మైనారిటీ ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసింది వాళ్ళు. ఆ రోజుల్లో దళితుని సీఎం చేస్తామనేది వాళ్ళు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామనేది వాళ్ళు, అదేవిధంగా బీసీ బంధు, మైనారిటీ బంధు, ఎస్సీ బంధు ఎన్నో బంధువులు కేవలం కొందరికి ఇచ్చేసి మేము ఏదో చేసినామని ఆర్భాటాలు చెప్తున్నారు. మరి ఈ రోజులో మేము ఇంత చేసినాం, మరి మేము చేసేదాన్ని మీరు పొగడాలి. ఈరోజు రిజర్వేషన్ ఏ రోజు ఏ రాష్ట్రం నుంచి చేయని విధంగా మా ద్వారా 42% రిజర్వేషన్ మేము తీసుకొచ్చాం. ఈరోజు ఆర్డినెన్స్ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కుల వర్గీకరణ కూడా చేశాం. మరి వాళ్ళు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఏం చేశారు? ఆ ఉమ్మడి కుటుంబమే దోచుకుని తప్ప ఎక్కడ కూడా ఏమి కూడా చేయలేదు. సో నిన్న కూడా 42% రిజర్వేషన్ విషయంలో కూడా కవిత గారు నేను కృషి చేయడం వల్లనే జరిగిందంటూ కూడా సంబరాలు చేస్తూ ఉన్నారు. నిన్న ఎట్లా చూసారని? ఆమె లిక్కర్లో కింగు. ఈ రిజర్వేషన్కి కవితకి ఎలాంటి పొందన లేదు. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆ రోజులు ఇచ్చిన మాట ప్రకారం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అంతా కూడా నిర్ణయం తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రత్యేకించి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మేము కూడా చట్టసభల్లో మేము ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఆ యొక్క రిజర్వేషన్ని మేము కేంద్రాన్ని కూడా ఆమోదించమని పంపించడం అనేది జరిగింది. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఆ రిజర్వేషన్ అమలు చేస్తే ఈరోజు కాంగ్రెస్కి క్రెడిట్ దక్కుతుంది అనే ఆలోచనలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అసలు రిజర్వేషన్కి కవితకి ఏం సంబంధం?
ఈరోజు అధికారంలో ఉన్నది మేము, రిజర్వేషన్ అమలు చేస్తుంది మేము, నిర్ణయాలు తీసుకున్నది మేము. ఆమె పొందనేది ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్ పెంపు ఎప్పుడైనా నినాదం మాట్లాడినరా? ఆ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు రిజర్వేషన్ వాళ్ళ అయ్యా ఎందుకు రిజర్వేషన్ అమలు చేయలేకపోయారు? ఇప్పుడు వాళ్ళ పంచాయతీని పక్కన పెట్టేసి ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద ఏదో చేసేదాన్ని వాళ్ళు ఇచ్చేయక మేము చేస్తే అది అవుతున్నది వాస్తవం అందులో లేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఈ రిజర్వేషన్ అమలు చేస్తున్నాము. సో నిరుద్యోగులు చూసుకోవచ్చా? మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు, కానీ మళ్ళీ నిరుద్యోగులు కొంతమంది రోడ్డు ఎక్కుతా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ప్రశ్నిస్తారు. ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎక్కడ రోడ్ ఎక్కుతున్నారు? ఎక్కడ కూడా రోడ్లు ఎక్కుతలేదు. ఏ చౌరస్తా అంటే ఆ చౌరస్తా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నా, మా ఎమ్మెల్యేలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా సరైన టైంలో మేము నోటిఫికేషన్లు ఇచ్చేసి ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా వాళ్ళ హయాంలో పేపర్ లీకేజీలు ఎలాంటి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా దాని మీద కోర్టుకి వెళ్ళడం ఇంకేదో ప్రాబ్లం రావడం, కానీ ఈరోజు ఎవరు కూడా కోర్టుకి వెళ్ళకుండా నిరుద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించారు. ఎక్కడ కూడా ఎప్పటికప్పుడే శాఖల వారీగా రిపోర్ట్లన్నీ కూడా తెప్పించుకొని ఇమీడియట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అందరూ కూడా క్లియర్గా జాబులు ఇస్తూ పోతుంటే ఎక్కడ కూడా నిరుద్యోగులు రావడం లేదు. ఎవరు వస్తున్నారు? రాజకీయ నిరుద్యోగులు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ప్రభుత్వం మీద బురద చల్లాలి. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆ యొక్క ఓటర్లని మన వైపు ఇలా మలచిద్దాం. కేవలం రాజకీయాలు చేయడానికి ప్రభుత్వం మీద బురద చల్లడం తప్పితే ఈరోజు వాళ్ళు చేసింది ఏం లేదు. మేము చాలా స్పష్టంగా తెలియజేస్తాం, నిరుద్యోగులకి 100% మళ్ళా నోటిఫికేషన్ ఇస్తాం, ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం కూడా లేదు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఎట్లా ఉండదు మరి మీ నియోజకవర్గాల్లో చూసుకోవచ్చు, గ్రామ స్థాయిలో ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఈరోజు గ్రామ స్థాయిలో నిరుద్యోగులే కావచ్చు, కర్షకులే కావచ్చు, కార్మికులే కావచ్చు, అందరూ కూడా చాలా ఈ ప్రభుత్వం మీద హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, మరి అనేక రకముల ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా మంత్రివర్గం కావచ్చు, చాలా మంచి స్కీమ్లను తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం తినేటట్టు సన్న బియ్యం ఇసుకని ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ స్కీమ్. ఈరోజు మేము మేనిఫెస్టోలో కూడా పెట్టలే, కానీ పేదవాళ్ళకి సన్న బియ్యం. అదేవిధంగా నా నియోజకవర్గం దగ్గర ఈ నెల రోజులో 10,000 పైచీలకు రేషన్ కార్డులు ఇష్యూ చేశాం. అంటే పేదవాడికి తినడానికి తిండి ఉండాలంటే రేషన్ కార్డు అవసరం, రేషన్ కార్డులు ఇచ్చాం. అదేవిధంగా ఉండడానికి ఇల్లు అత్యవసరం. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చాం. అదేవిధంగా ప్రతిదీ కూడా అంటే మన ఏంటిది భూమి లేని పేదవాళ్ళకి ఆత్మీయ భరోసా కింద 12,000 చొప్పున డబ్బులు ఇచ్చాం. రైతులందరికీ రైతు భరోసా కింద మనం 9 రోజులు 9,000 కోట్లు మేము రిలీజ్ చేసాం. రుణమాఫీ చేసేసాం. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం. అదే పేదవాళ్ళకి 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ మేము కరెంట్ ఇస్తున్నాం. మహిళల కోసం ఫ్రీ బస్ ఇస్తున్నాం. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. అదేవిధంగా ప్రతిదీ కూడా మహిళలకి వడ్డీ లేని రుణాలతో పాటు స్కీములు అదేవిధంగా గిరిజనుల కోసం పోడు భూముల్లో వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది, అలాంటి వాళ్ళ కోసం ఇందిరా జల సౌధ కింద మరి ప్రత్యేకించి 6 లక్షల యూనిట్ తోటి ప్రతి ఒక్క బోర్వెల్ మోటార్ పంప్ సెట్లు గిరిజనుల కోసం ఇస్తున్నాం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన స్కీమ్లను మేము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి జనాలు ఎక్కడ కూడా వ్యతిరేకించడం లేదు. రోడ్డు మీద తిరిగేటోళ్ళు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కేవలం ఓటు బ్యాంక్ కోసం రేపు ఓట్లుగా మలచమని. నిజాం చెప్పాలంటే రేపు క్షేత్రస్థాయి వెళ్ళి ఓట్లు అడిగే హక్కు బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకి లేనే లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో 400 పైన హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు. కానీ మేము తక్కువ కాలంలో సంవత్సరాల కాలంలో అనేక రకమైన స్కీమ్లను మేము అమలు చేసాం, ఇంకా మేము చేయబోతున్నాం. సో మీ నియోజకవర్గ విజయాన్ని చూసుకుంటే ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు ఏమున్నాయి? అంటే ఇప్పటికే మీరు కసరత్తులు చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు నియోజకవర్గంలో, ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి? ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలు? ముఖ్యంగా నా నియోజకవర్గానికి ఇంకా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సింది. ముఖ్యంగా టౌన్లో మండల కేంద్రాలలో రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టేది ఉంది. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, నర్సింగ్ కళాశాల కావచ్చు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళా మహిళల కోసం మళ్ళా సపరేట్గా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. అది ఒకటి. అదేవిధంగా నా ప్రాంతంలో రోడ్ల విస్తరణ, అదేవిధంగా పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. చాలామంది పేదవాళ్ళు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, మిగతా చాలా రకాల డెవలప్మెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది. పోడు భూముల పట్టాల విషయంలో కూడా గత ప్రభుత్వం మోసం చేసిందని కూడా అనేక విధాలుగా కొంత ప్రజలు కానీ మీరు కూడా ప్రశ్నించారు. సో మరి మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి న్యాయం చేయబోతున్నారు అంటే 100% ప్రజలు మమ్మల్ని గెలిపించిందే. ఆ రోజు పోడు భూముల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీతోటి న్యాయం అవుతుంది. ఈరోజు పోడు భూముల హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే నమ్మకంతో మమ్మల్ని ప్రజలందరూ కూడా ఆశీర్వాదం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు పోడు భూముల విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు పడతలేరు, చాలా స్వచ్ఛందంగా. అదే పోయినసారి అయితే ఆ 10 సంవత్సరాల కాలంలో చెట్లకు కట్టేసి మరి కొట్టేటువంటి వాళ్ళు, మరి ఈ రోజుల్లో
మరి ప్రత్యేకించి ఎక్కడ కూడా అట్లాంటి గొడవలు ఉన్నటువంటి సమస్య ఎక్కడైతే టైగర్ జోన్ అది కూడా నా దగ్గర కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపేసి కొంత ఇబ్బంది చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అట్లాంటి విషయాల్లో మేము ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు మంత్రి గారితో కలిసి ఆ యొక్క బోర్డు మీటింగ్ పెట్టించడం అనేది జరిగింది. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. పోడు చేసుకునే రైతులు పాతదాన్ని అయితే వదలరు, కొత్త దాన్ని అయితే కొట్టరు. కాబట్టి పారిశ్రామికులు కూడా పాత విషయంలో ఎవరు కూడా జోలికి వెళ్ళకూడదని, కొత్తది కొట్టినా ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయకూడదని మేము చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం అనేది. అదే రకంగా మిగతా రైతు సోదరులు కూడా పోడు భూములు లేనటువంటి వాళ్ళకి అందరూ కూడా పోడు భూములు పట్టాలు ఇచ్చే బాధ్యత మాది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.